శరీరంలో ఎక్కడ కణితి వచ్చినా అంతగా భయపడం, కానీ మెదడులో ఏ రకమైన కణితన్నా కూడా తీవ్రమైన ఆందోళనకు గురవుతామనే చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా మెదడులో కణితికి ట్రీట్మెంట్ అన్నప్పుడు ఆ ట్రీట్మెంట్ కంటే ట్రీట్మెంట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి పర్మనెంట్గా డిజేబిలిటీకి గురవుతామన్న భయాందోళనలు ఎక్కువగా ఉంటాయి. మరి నవేడేస్ బ్రెయిన్ ట్యూమర్స్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలాంటివి ఉన్నాయి? బినైన్ అయినా మ్యాలిగ్నెంట్ అయినా, క్యాన్సరస్ అయినా క్యాన్సరస్ కాకపోయినా కూడా ట్రీట్మెంట్లో ఎలాంటి తేడాలు ఉంటుంటాయి? ట్రీట్మెంట్ ఆప్షన్స్లో లేజర్స్ ఏమన్నా ఉపయోగించగలుగుతున్నారా? బ్రెయిన్ ట్యూమర్స్ లక్షణాలు ఏంటి, నిర్ధారించే పరీక్షలు ఏంటి, ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతలు ఏంటి, సర్జరీల్లో ఎలాంటి లేటెస్ట్ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు? ఇలాంటి వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ ధనుంజయరావు గింజిపల్లి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. బ్రెయిన్ ట్యూమర్స్ ఏ రకమైనవైనా కూడా సర్జరీ అవసరమా? అసలు బ్రెయిన్ ట్యూమర్స్ రకాలు, లక్షణాలు ఒకసారి చెప్తారా? యూజువల్గా బ్రెయిన్ ట్యూమర్స్ మనం 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చండి. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ అంటే బ్రెయిన్లో ఉన్న సెల్సే ట్యూమర్ కణాలలాగా మారిపోయి అక్కడనే స్లోగా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఏంటంటే వేరే దగ్గర లంగ్స్లో కానీ, లేకపోతే బ్రెస్ట్లో కానీ, లేకపోతే లివర్లో కానీ, ఇలాంటి ఏరియాస్లోంచి అక్కడ ఫస్ట్ ట్యూమర్ డెవలప్ అయ్యి అది బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యి బ్రెయిన్లో స్లోగా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇది క్యాన్సరస్లో, ఒకసారి బినైన్ క్యాన్సరస్ కాని కణితులు కూడా ఉంటాయి. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటేమో క్యాన్సరస్ ట్యూమర్స్, ఇంకోటేమో నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్. నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ వచ్చేసి అదేంటంటే స్లోగా పెరుగుతూ ఉంటాయి. దాంట్లో ఏదన్నా బ్రెయిన్లో కణితి ఉంది అని అనుకుంటే అప్పుడు అది క్యాన్సరసా కాదా అని తెలుసుకుంటానికి కొన్ని టెస్టులు చేస్తాం. టెస్ట్ చేసే ముందు ఈ బ్రెయిన్ ట్యూమర్స్లో మోస్ట్ కామన్గా లో గ్రేడ్ గ్లయోమాస్ కామన్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. గ్లయోమాస్ అంటారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత 50 years 60 years వచ్చిన తర్వాత ఒకవేళ అలాంటి ట్యూమర్ ఏదన్నా బ్రెయిన్లో కనిపిస్తే అది కొంచెం హై గ్రేడ్ లీజన్ అని చెప్తాం, అంటే క్యాన్సరస్ లీజన్. ఈ బ్రెయిన్ ట్యూమర్ ఎలాంటిదైనా కూడా సిమ్టమ్స్ సేమ్గా ఉండే రిస్క్ ఉంటుందా? అంటే బ్రెయిన్ ట్యూమర్స్ యూజువల్గా చాలామందికి బ్రెయిన్ ట్యూమర్స్ కొంతమంది ఏంటంటే హాస్పిటల్కి రాగానే తలనొప్పి వస్తుంది, నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉందేమో అనే ఒక అపోహ ఉంటుంది. కానీ అన్ని హెడేక్స్ బ్రెయిన్ ట్యూమర్ ఉన్నందుకు రాదండి. ఒకవేళ హెడేక్ ఎర్లీ మార్నింగ్ ఎక్కువ హెడేక్ వస్తుంది, సడన్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 days 4 days 5 days అయినా కానీ ఎర్లీ మార్నింగ్ హెడేక్ తగ్గట్లేదు, దాంతోపాటు నాజియా అంటే వామిటింగ్ సెన్సేషను, కొంతమందికి వాంతులు అవుతూ ఉంటాయి సడన్గా, ఇలాంటప్పుడు మనం బ్రెయిన్ ట్యూమర్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కొన్ని పరీక్షలు చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 years దాటిన వాళ్ళకి, అన్ని సంవత్సరాలు హెడేక్ లేని వాళ్ళకి సడన్గా ఒకసారి హెడేక్ రావటం, హెడేక్ కంటిన్యూస్గా 2-3 days ఉండటం, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ ఉండే అవకాశం ఉందని సస్పెక్ట్ చేస్తాం. ఒక్కొక్కసారి చిన్న చిన్న కణితులు ఉన్నప్పుడు మెడిసిన్స్ కూడా ఇస్తూ ఉంటారు కదండి, అలా మెడిసిన్స్తో కరిగిపోతాయి అంటారా? బ్రెయిన్ ట్యూమర్స్లో ఈ బినైన్ కండిషన్ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నాం, బినైన్ ట్యూమర్స్లో అంటే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్, శ్వానమాలు ఉంటాయి, లైపోమాలు ఉంటాయి, లేకపోతే ట్యూబర్క్లోమాస్ అంటాం. ట్యూమర్ లాగా కన్సిడర్ చేయగానే అది ఇన్ఫెక్షన్. ట్యూబర్క్లోసిస్ ఎక్కడో లంగ్లో ఉండే ట్యూబర్క్లోసిస్ బ్రెయిన్లోకి రావటం, అది కణితిలాగా ఫామ్ కావటం, అలాంటప్పుడు మనం మందులు ఇవ్వచ్చు. శ్వానోమాలు అంటాం. శ్వానోమాస్ అంటే మెయిన్గా చిన్న చిన్న కంతులు చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ నరాల మీద వచ్చే సిమిలర్ లీజన్స్ బ్రెయిన్లో కనిపిస్తూ ఉంటాయి. అది 3 centimeters కంటే తక్కువ ఉంటాయి. అప్పుడు మనం రేడియేషన్ కానీ ఇలాంటి వాటికి పంపించే అవకాశం ఉంటుంది. లేదంటే కొంచెం సీరియల్ స్కాన్స్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ స్లోగా ఒక పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతుంది అని అన్నప్పుడు సర్జరీకి అడ్వైస్ చేస్తాం. మెదడులో కణితి ఉన్న ప్రదేశాన్ని బట్టి లక్షణాలు ఉంటూ ఉంటాయా? అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ ముందు పార్ట్లో ఉందనుకోండి, ఫ్రంట్ పార్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే ట్యూమర్ పెరిగే కొద్దీ లోగా ఉండే, అంటే కొంతమంది పేషెంట్స్ ఏంటంటే లోగా ఉంటారు. లోగా ఉన్న వాళ్ళు సడన్గా యాక్టివ్ అయిపోతారు. ఎందుకంటే ఫ్రాంటల్ లోబ్స్లో కొన్ని సెంటర్స్ యాక్టివేట్ అయిపోయి ఆ ట్యూమర్ వల్ల వాళ్ళు హైపర్ యాక్టివేట్ అవుతారు. కొంతమంది హైపర్ యాక్టివ్ అంటే యూజువల్గా డైలీ లైఫ్లో హైపర్ యాక్టివ్ ఉన్న వాళ్ళు లో అయిపోతారు. ఇలాంటి సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి మెమొరీ లాస్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ది ప్లేస్. ఇంకొకటి ఒకవేళ బ్యాక్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో ఉందనుకోండి, విజన్ ప్రాబ్లం వస్తుంది. లేదు కొంతమందికి డామినెంట్ సైడ్, అంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి లెఫ్ట్ సైడ్ డామినెంట్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ట్యూమర్ ఒకవేళ ఉంటే మాత్రం స్పీచ్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ఫిట్స్ వస్తాయి, సడన్గా ఫిట్స్ రావటం కానీ. కొంతమందికి ఏంటంటే స్లోగా వీక్నెస్ వస్తూ ఉంటుంది. ఆపోజిట్ సైడ్ ట్యూమర్ ఉంటే రైట్ సైడ్ ఫర్ సపోజ్ లెఫ్ట్ సైడ్
ట్యూమర్ ఉందనుకోండి రైట్ సైడ్ వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా మెదడులో కణితి వల్ల బ్రెయిన్ స్ట్రోక్కి గురయ్యే రిస్క్ ఉంటుందా? బ్రెయిన్ స్ట్రోక్కి గురయ్యే ఛాన్సెస్ వెరీ రేర్ అండి బ్రెయిన్ ట్యూమర్ వల్ల. కాకపోతే పక్కనుండే రక్తనాళాలు, ఇంపార్టెంట్ రక్తనాళాలు ఏదన్నా బాగా గట్టిగా కంప్రెస్ అవుతుంది, ఈ ట్యూమర్ వల్ల అది రక్తనాళం కంప్రెస్ అవుతున్నప్పుడు స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలామందికి హెడేక్ కానీ మైగ్రెయిన్ కానీ ఉన్నప్పుడు మెదడులో ఏమన్నా అవుతుందా, తలలో ఏమన్నా అవుతుందా అన్న భయం కూడా ఉంటుంది. అలా ఏమన్నా ఉంటుందంటారా? అన్ని హెడేక్స్ బ్రెయిన్ ట్యూమర్ వల్ల రాకపోవచ్చు అండి. యూజువల్గా కామన్గా చూసేది సైనసైటిస్ కానీ మైగ్రెయిన్ హెడేక్స్ కానీ ఉంటాయి. హెడేక్స్ హెడేక్ ఉన్నంత మాత్రమే ట్యూమర్ ఉన్నంత కాదు, ట్యూమర్లో హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అసలు ఎవరిలో ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువగా ఉంటున్నట్టుగా గమనిస్తున్నారు? యూజువల్గా ఒక 50 years తర్వాత వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ క్యాన్సరస్ ట్యూమర్స్ అంటామండి. మిగతా 95% ఆఫ్ ట్యూమర్స్ ఏంటంటే ప్రైమరీగా బ్రెయిన్లోనే డెవలప్ అవుతూ ఉంటాయి. బ్రెయిన్లో డెవలప్ అయినప్పుడు బ్రెయిన్లో ఒక ఏరియాలో కణితి పెరుగుతుండే కొద్దీ దానివల్ల వచ్చే సిమ్టమ్స్ని బట్టి మనం డయాగ్నోస్ చేస్తూ ఉంటాం. అయితే పిల్లల్లో కూడా ట్యూమర్స్ కనిపించే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్లో పేరెంట్స్లో కానీ తల్లిదండ్రుల్లో జన్యు మార్పిడి వల్ల ఏదైనా డిఎన్ఏలో మ్యుటేషన్స్ వచ్చినప్పుడు అవి పిల్లల్లోకి వచ్చినప్పుడు పిల్లల్లో అది ట్యూమర్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అని అవి కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి. ఆ సిండ్రోమ్స్ ఏమేంటి అంటే ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్, గ్రోలిన్ సిండ్రోమ్ అని, వాన్ హిప్పల్ లిండర్ సిండ్రోమ్ అని, లేకపోతే న్యూరోఫైబ్రోమటోసిస్ అని, ఇట్లాంటివి ఏమన్నా సిండ్రోమ్స్ ఉన్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. బ్రెయిన్ ట్యూమర్ ఎప్పుడైనా బయటికి కనిపించే అవకాశం ఉంటుందా? బ్రెయిన్లో ట్యూమర్ వస్తే బ్రెయిన్లోనే పెరుగుతుందండి. ఎందుకంటే మనకి కళ్ళు చాలా స్టోన్ హార్డ్ లాగా ఉంటుంది, రిజిడ్ లాగా ఉంటుంది. అందుకని అది బయటకు వచ్చే అవకాశం ఉండదు. కొన్నిసార్లు పొరలు అంటే బ్రెయిన్ మీద ఒక పొర ఉంటుంది, మెనింజియస్ అంటాం, డ్యూరామాటర్ అంటాం. దాంట్లో ఒకవేళ ట్యూమర్ వస్తే అది బోన్ని ఎరోడ్ చేస్తుంది. బోన్ ఏదైతే కరెక్ట్గా పొర మీద ఉందో ఆ బోన్లోకి స్ప్రెడ్ అయ్యి ఆ బోన్లోంచి బయటకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు కొంచెం చిన్న స్వెల్లింగ్ లాగా కనిపించే అవకాశం ఉంటుంది. గ్లయోమా అనే బ్రెయిన్ ట్యూమర్ని చాలా డేంజరస్గా చెప్తూ ఉంటారు కదండి, అంటే ట్రీట్మెంట్ కష్టతరం అంటారా? గ్లయోమాస్ అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా బ్రెయిన్లో న్యూరల్ సెల్స్ ఉంటాయి. న్యూరల్ సెల్స్తో పాటు కొన్ని సపోర్టింగ్ సెల్స్ ఉంటాయి, గ్లయాల్స్ అంటాం. వాటి వల్ల వచ్చే ట్యూమర్స్ అవి అన్కంట్రోల్డ్గా మల్టిప్లై అయినప్పుడు ఈ గ్లయోమాస్ వస్తాయి. గ్లయోమాస్లో కూడా బినైన్ ట్యూమర్స్ ఉన్నాయి, మాలిగ్నెంట్ ట్యూమర్స్ ఉన్నాయి. అంటే క్యాన్సరస్, నాన్ క్యాన్సరస్. క్యాన్సరస్ ట్యూమర్స్ యూజువల్గా 50 years దాటిన వాళ్ళకి ఈ గ్లయోమాస్, వాటినే గ్లయోబ్లాస్టోమా అంటాం. అదే యంగర్ పీపుల్లో ఇలాంటి గ్లయోమాస్ వచ్చినప్పుడు దాంట్లో లో గ్రేడ్ గ్లయోమాస్ అని ఉంటాయి. ఆ లో గ్రేడ్ గ్లయోమాస్కి ఇనిషియల్గా సర్జరీ చేసిన తర్వాత సీరియల్గా స్కాన్స్ చేస్తూ ఉంటాం. ఇనిషియల్గా ఫస్ట్ 1 year ఎవ్రీ 3 months చేస్తాం. తర్వాత 1 yearలో 6 months ఎవ్రీ 6 months చేసి ఒకవేళ ట్యూమర్ పెరుగుతుంది అని అనుకున్నప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. బ్రెయిన్ ట్యూమర్స్లో యూజువల్గా టైప్స్ ఏంటి, ఎక్కువగా ఏ టైప్ చూస్తూ ఉంటారు? ప్రైమరీ ట్యూమర్సే ఎక్కువగా చూస్తూ ఉంటాం. లాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు యంగర్ పాపులేషన్ నుంచి ఓల్డర్ పాపులేషన్కి వెళ్తుంది కాబట్టి మన దేశంలో యంగర్ జనరేషన్ నుంచి ఓల్డర్ జనరేషన్లో ఎక్కువ వెళ్తుంది కాబట్టి ఓల్డర్ పీపుల్లో ఎక్కువ మంది బ్రెయిన్ ట్యూమర్స్తోనే వస్తున్నారు అనమాట. ఇంకొకటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. లాస్ట్ 20 years 30 years నుంచి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగినప్పుడు, లైఫ్ స్పాన్ పెరిగినప్పుడు ట్యూమర్స్ ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ 80+ అట్లా ఉన్నప్పుడు కూడా బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువ చూస్తుంటారా? ఎస్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎప్పుడైనా లైఫ్ స్పాన్ ఎప్పుడైనా పెరిగినప్పుడు ట్యూమర్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ అవుతాయి. అంటే టైప్సే కాకుండా ఇప్పుడు గ్లయోబ్లాస్టమా అన్నారు, ఇంకా రకాలు ఉన్నాయంటారా? ఇలాగా ఇంకా వేరే రకాలు ఉన్నాయండి. దాంట్లో ఎపెండెమమ్ అంటాం, కొరాయిడ్ ప్లెక్సస్ పాపులమ్ అంటాం, లేకపోతే శ్వానమా అంటాం. 120 ట్యూమర్స్ ఉన్నాయండి బ్రెయిన్లో. అవన్నీ క్యాన్సరస్? అన్ని క్యాన్సరస్ కదండి, ఓన్లీ గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మే. కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్లో ఇప్పుడు గ్లయోమాస్లో కూడా గ్రేడ్ 3 క్యాన్సర్, దట్ ఈస్ ద క్యాన్సరస్ ట్యూమర్. బ్రెయిన్ ట్యూమర్ని నిర్ధారించే పరీక్ష అంటే ఎంఆర్ఐ అయినా ఇంకేమైనా ఉంటుంటే బయాప్సీ అవి కూడా చేస్తారా? ఓపీడీకి వచ్చారనుకోండి, అవుట్ పేషెంట్ లాగా ఒక పేషెంట్ వచ్చినప్పుడు హెడేక్ ఉంటుంది, లేకపోతే షీజర్ వచ్చింది, ఇలాంటి ఏమన్నా బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించిన ఏదైనా సిమ్టమ్స్ ఉంటే ఇనిషియల్గా సిటీ స్కాన్ చేస్తాం. సిటీ స్కాన్ ఇస్ అ సింపుల్ టెస్ట్ అన్నమాట. సిటీ స్కాన్లో చాలా వరకు కనిపిస్తుంది, అంటే ఒక దగ్గర ఈ ట్యూమర్ పెరుగుతుంది, ఒక చిన్న కణితి ఉంది అనేది తెలుస్తుంది. కానీ ఎగ్జాక్ట్గా అసలు ఏంటిది ఆ కణితి, అది క్యాన్సరసా నాన్ క్యాన్సరసా అని తెలుసుకోవాలని అనుకుంటే నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి ఎంఆర్ఐ. ఎంఆర్ఐలో కాంట్రాస్ట్ ఎంఆర్ఐ చేస్తాం. కాంట్రాస్ట్ ఎంఆర్ఐ చేసినప్పుడు ఆ ట్యూమర్ ఏ టైప్ ఆఫ్ ట్యూమర్, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంది, ఇది ఎంత ఫాస్ట్గా గ్రోగా అవుతుంది, ఇలాంటివన్నీ కనుక్కునేందుకు ఎంఆర్ఐలో మళ్ళీ ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అని ఉంటుంది. ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో అసలు ఇది క్యాన్సరస్ ట్యూమరా, నాన్ క్యాన్సరస్ ట్యూమరా, ఇది గ్లయోమానా
గ్లయోబ్లాస్టోమా ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. లేదు ట్యూమరే కాదు ట్యూబర్కులోమాలో ఒకలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే సిటీ తర్వాత ఎంఆర్ఐ స్పెక్ట్రోస్కోపీ అంటే ఇలా స్టెప్ వైజ్గా చేస్తుంటారా? ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటే వెళ్ళాలి. ఒక్కొక్కసారి కొంతమంది జనరల్ చెకప్స్లో బ్రెయిన్లో చిన్న చిన్న ట్యూమర్స్ ఉన్నాయని గుర్తిస్తుంటారు ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా, అదేంటంటారు? పేషెంట్స్ కొంతమంది హెడ్ ఏక్ అనో లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రీసెంట్గా నాకు బాగుండట్లేదనో జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ అని వచ్చినప్పుడు కొంతమంది ఫిజిషియన్స్ ఏం చేస్తారంటే సస్పెక్ట్ చేస్తారు, అంటే ఏదైనా ఉండొచ్చేమో బ్రెయిన్లో ఏదైనా ఉండొచ్చేమో. ఎందుకంటే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి. ఉన్నప్పుడు సిటీ స్కాన్ చేస్తారు. సిటీ స్కాన్ చేస్తే ఇన్సిడెంటల్ ఫైండింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. యూజువల్గా మెనింజియోమాస్లో ఇలా కనిపిస్తూ ఉంటాయి ఇన్సిడెంటల్ ఫైండింగ్స్. అంటే సిటీ స్కాన్ చేస్తేనే మనకు ఐడెంటిఫై అవుతుంది. అదర్వైజ్ మెనింజియోమాస్ చాలా పెద్దగా పెరిగినాక కూడా కొంతమందికి సిమ్టమ్స్ ఉండవు. ఇలా గుర్తించిన వెంటనే ఏం చేస్తూ ఉంటారు? ట్రీట్మెంట్ ఏంటి? డిపెండింగ్ ఆన్ ద ట్యూమర్ అండి. ఇప్పుడు ట్యూమర్ సైజ్ చాలా చిన్నగా ఉంది, శ్వానం ఉంది అనుకోండి, శ్వానం 3 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంది. అలాంటప్పుడు మేము పెద్ద సర్జరీ చేసి సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్ ప్రివెంట్ చేయడానికి డైరెక్ట్గా కొంతమందికి రేడియేషన్కి పంపిస్తాం. కొన్ని ట్యూమర్స్ సర్జరీ చేయకపోతే ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంటుంది. గ్లయోబ్లాస్టోమా మల్టిఫార్మ్ ఏంటంటే సర్జరీ కంపల్సరీ చేయాల్సిందే, పూర్తిగా సూప్రామాక్సిమల్ రిసెక్షన్ అని చేస్తాం. యూజువల్గా ఏంటంటే బ్రెయిన్లో సర్జరీ చేసేటప్పుడు బ్రెయిన్ ట్యూమర్కి సరౌండింగ్గా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. స్పీచ్ ఏరియాలో ఉందనుకోండి, స్పీచ్ ఏరియాని సేవ్ చేస్తూ బ్రెయిన్ ట్యూమర్ తీయాలి. బ్రెయిన్ ట్యూమర్ తీసేటప్పుడు స్పీచ్ ఏరియా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి సేఫ్ మ్యాక్సిమల్ రిసెక్షన్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఇంట్రాఆపరేటివ్ ఎంఆర్ఐ అని ఉంటుంది. ఇప్పుడు అపోలో హాస్పిటల్స్లో ఇంట్రాఆపరేటివ్ ఎంఆర్ఐ ఉంది. ఇంట్రాఆపరేటివ్ ఎంఆర్ఐ ఒకసారి బ్రెయిన్ ట్యూమర్ తీసిన తర్వాత ఇంకా ఏమన్నా మిగిలి ఉందా ట్యూమర్, ఒకవేళ మిగిలి ఉంటే ఇంకా తీయచ్చా లేదా అనేది డిసైడ్ చేయడానికి ఇంట్రాఆపరేటివ్ ఎంఆర్ఐ చేస్తాం. అంటే ఆపరేషన్ చేస్తూనే మళ్ళీ ఒకసారి ఎంఆర్ఐ చెక్ చేసుకుంటారా? ఎస్, ఇంట్రాఆపరేటివ్ ఎంఆర్ఐ చేసి ఒకవేళ ట్యూమర్ ఇంకా మిగిలి ఉంది అని అనుకున్నప్పుడు ఆ ట్యూమర్ని కూడా ఎంత సేఫ్గా తీయచ్చు అనేది చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇంట్రాఆపరేటివ్ అల్ట్రాసౌండ్ ఒకటి కొత్తగా వచ్చింది. ఇంట్రాఆపరేటివ్ అల్ట్రాసౌండ్ అంటే సర్జరీ చేసేటప్పుడే అల్ట్రాసౌండ్ చేస్తాం. లోపలికి కొన్ని సౌండ్ వేవ్స్ పంపించేసి ట్యూమర్ ఎక్కడెక్కడ దాకా ఎక్స్టెన్షన్ ఉంది, ఆ ట్యూమర్ మార్జిన్స్ మనం తీయచ్చా లేదా, తీస్తే ప్రాబ్లమ్స్ ఏమి రావచ్చు, ఇలాంటివన్నీ ఇంట్రాఆపరేటివ్ అంటారు. సర్జరీ చేసేటప్పుడే డిటర్మైన్ చేస్తాం. అంటే ఎండోస్కోపీ పద్ధతిలో చేసినప్పుడు ఇలా ఇంట్రాఆపరేటివ్ ఎంఆర్ఐ లేకపోతే ఇంట్రాఆపరేటివ్ అల్ట్రాసౌండ్ అవసరమా? మీరు ఓపెన్ చేసేటప్పుడు కూడా అవసరం అంటారా? యూజువల్గా బ్రెయిన్ సర్జరీస్ డిపెండింగ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ద ట్యూమర్ అండి. సైజ్ చాలా పెద్దగా ఉంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సిందండి. ట్యూమర్ సైజ్ చిన్నగా ఉంది, ఎండోస్కోపిక్గా చేయొచ్చు. ట్యూమర్ సైజు పెద్దగా ఉన్నప్పుడు ఎంతైతే మార్జిన్స్ తీస్తామో, యూజువల్గా ఏంటంటే అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో ట్యూమర్ వచ్చిన దగ్గర నుంచి ఒక 2 సెంటీమీటర్ మార్జిన్ సేఫ్ మార్జిన్స్ ఇస్తే ఆల్మోస్ట్ 100% ట్యూమర్ రిమూవల్ అని చెప్పచ్చు. కానీ బ్రెయిన్లో అలా ఉండదండి. 100% ట్యూమర్ రిమూవల్ చేయాలి అనుకుంటే నార్మల్ బ్రెయిన్ టిష్యూ కూడా తీయాల్సి వస్తుంది. నార్మల్ బ్రెయిన్ టిష్యూ తీసినప్పుడు ఈ స్పీచ్ ప్రాబ్లమ్స్ కానీ వీక్నెస్ కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇంట్రాఆపరేటివ్ అల్ట్రాసౌండ్ కానీ ఇంట్రాఆపరేటివ్ ఎంఆర్ఐ కానీ చాలా యూస్ఫుల్ ఉంటుంది. అంటే ఇక్కడ 2 సెంటీమీటర్స్ అంటే చాలా పెద్ద విషయం బ్రెయిన్లో. 2 సెంటీమీటర్స్ అంటే ఆల్మోస్ట్ వీక్నెస్ కంప్లీట్గా ఒక సైడ్ కంప్లీట్ వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కోమలకు కూడా పోయే ఛాన్స్ ఉంటుంది అంత టిష్యూ తీసినప్పుడు. అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఎంత కామన్గా చూస్తున్నారండి నోవేడేస్? ఏమన్నా పెరిగినట్టు అనిపిస్తున్నాయా? రీసెంట్ ట్రెండ్స్ అయితే బ్రెయిన్ ట్యూమర్స్ అయితే పెరిగాయండి. ఎందుకంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది కాబట్టి ఓల్డర్ ఏజ్ పీపుల్లో బ్రెయిన్ ట్యూమర్స్ చాలా కామన్గా చూస్తూ ఉన్నాం. ఇంకోటి లైఫ్ స్టైల్ కూడా చాలా పొల్యూటెంట్స్ లైక్ పాలిఫ్లోరో ఆల్కలైల్ సబ్స్టెన్స్, ఇండస్ట్రియల్ సాల్వెంట్స్ కానీ ఇలాంటి ఎక్కువ కంటామినెంట్స్ ఉంటున్నాయి కాబట్టి బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. లేజర్ను కూడా బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్లో యూజ్ చేయడం జరుగుతూ ఉంటుందా? రీసెంట్ అడ్వాన్సెస్లో అండి బ్రెయిన్ ట్యూమర్ని మినిమల్లీ ఇన్వేజివ్ అంటే బ్రెయిన్ ట్యూమర్కి సరౌండింగ్గా ఉండే స్ట్రక్చర్ని డ్యామేజ్ చేయకుండా ఉండటానికి సింపుల్ చిన్న కీ హోల్ కంటే తక్కువ సైజులో ఉండే ఇన్సిషన్ చేసి దాంట్లోంచి లోపలికి ఒక హెయిర్ థిన్ లాంటి ఒక ఎలక్ట్రోడ్ కానీ లేకపోతే లేజర్ ప్రోబ్ కానీ లోపలికి పంపించేసి అండర్ ది విజన్ ఆఫ్ ఎంఆర్ఐ అంటే ఎంఆర్ఐలో చూస్తూ ఆ బ్రెయిన్ ట్యూమర్ని బంద్ చేయొచ్చండి, కంప్లీట్గా బంద్ చేసేయచ్చు. బంద్ చేసినప్పుడు ఏమవుతుందంటే సర్జరీ అవుట్ పేషెంట్ ప్రొసీజర్ లాగా కూడా చేయొచ్చు. దీన్ని పొద్దున వస్తారు, అడ్మిట్ అవుతారు, సర్జరీ చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. అంటే ఒక చిన్న డౌట్ అండి, ఎంఆర్ఐ అంటేనే ఒక టనెల్ లాగా వెళ్తారు కదా, మీరు సర్జరీ ఎలా చేస్తుంటారు? అంటే అది డిఫరెంట్ అంటారా సెటప్? ఇంట్రాఆపరేట్ అంటే ఈ సర్జరీ అపోలో హాస్పిటల్స్లో కరెక్ట్గా ఆపరేషన్ థియేటర్లోనే ఎంఆర్ఐ ఉంటుంది. కాబట్టి మత్తు ఇచ్చిన తర్వాత సర్జరీ చేసేటప్పుడు మత్తులోనే తీసుకెళ్తాం పేషెంట్. ఓకే, మత్తులో ఉంటారు
చెక్ చేసుకొని మార్క్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చాక ఓటీలో లోపల మార్క్ చేసేసుకొని మళ్ళీ ఓటీలోకి తీసుకొచ్చేసి మళ్ళీ ఓపెన్ చేసి సర్జరీ చేస్తాం. డెఫినెట్గా బ్రెయిన్ ట్యూమర్స్ సర్జరీ అంటే మాత్రం చాలా ఇంట్రికేట్, టైం టేకింగ్ అనుకోవచ్చా? అవునండి, ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ వెరీ సాఫ్ట్, డెలికేట్ అండ్ సెన్సిటివ్. ఏమాత్రం నార్మల్ టిష్యూకి, నార్మల్ బ్రెయిన్ టిష్యూకి ఏమైనా డ్యామేజ్ అయినా ఇమ్మీడియట్గా వితిన్ 2 days 3 daysలో అది కనిపించేస్తుంది. వీక్నెస్, లేకపోతే మాట సరిగా రాకపోవడం, నడవలేకపోవడం, లేకపోతే కోమాలోకి వెళ్ళిపోవడం, ఇలాంటి కాంప్లికేషన్ కనిపిస్తాం. అంటే మీరు అంత పెద్ద సర్జరీ చేసినప్పుడు క్యాన్సర్ మరి తిరగబెట్టకుండా వీలైనంత వరకు రికరెన్స్ లేకుండా ఉండడానికి ట్రై చేస్తారు, వీలైనంత సరౌండింగ్ కూడా తీయడానికి ట్రై చేస్తారు. అంటే దానివల్ల కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండే రిస్క్ ఉండదా? మీరు ఎంత జాగ్రత్త చేసినా, తర్వాత కీమో చేసినా, తర్వాత రేడియేషన్ చేసినా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఫేస్ చేయడం అనేది కామనే అంటారా? యూజువల్గా కనిపిస్తూ ఉంటాయండి. అంటే ప్రాక్టీస్లో ట్యూమర్ సర్జరీ చేసిన తర్వాత నెక్స్ట్ డే రోజు కొంచెం మాటలో తేడా రావటం, లేకపోతే కాలు సరిగా చెయ్యి గ్రిప్ సరిగా లేకపోవటం, లేకపోతే కంటి చూపు కొంచెం తగ్గటం, ఇలాంటివి చూస్తూ ఉంటాం. కానీ ట్యూమర్ తీయకపోతే మాత్రం ఫాస్ట్గా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫంక్షనల్ అవుట్కమ్స్ అంటే ఏదైతే ట్యూమర్ సర్జరీ చేసిన తర్వాత ట్యూమర్ తీయాలి, దాంతోపాటు ఫంక్షనల్ అంటే ప్రిజర్వ్ చేయాలి ఫంక్షన్స్, స్పీచ్ని ప్రిజర్వ్ చేయాలి, విజన్ని ప్రిజర్వ్ చేయాలి, మన కాళ్ళు చేతులు ఫంక్షన్ ప్రిజర్వ్ చేయాలని అనుకున్నప్పుడు కొంచెం తక్కువ అగ్రెసివ్గా వెళ్తాం. అగ్రెసివ్గా వెళ్ళి ఏదైతే ఇంపార్టెంట్ అని అనుకుంటామో అక్కడ వరకు వెళ్ళేసి ఆగేసి ఆ మిగతా ట్యూమర్ని ఏదైతే మిగిలి ఉంటుందో దాన్ని రేడియోథెరపీ, కీమోథెరపీకి పంపిస్తుంది. తర్వాత రీహాబిలిటేషన్ తోటి కొంతవరకు పోయిన స్పీచ్ కానీ, లేకపోతే ఏదైనా డిజబిలిటీ, ఏదైనా కాలు చేయి కానీ కొంత పని చేయకపోవడం అనేది ఏమన్నా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎస్ అండి, కరెక్ట్ క్వశ్చన్. బ్రెయిన్ చాలా మిరాక్యులస్ స్ట్రక్చర్ అండి. ఒకసారి ఫంక్షన్ లూజ్ అయిన తర్వాత మళ్ళీ రీగైన్ అయ్యే ఛాన్సెస్ రీహాబిలిటేషన్లో కనిపిస్తూ ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే బ్రెయిన్లో ఇమీడియట్గా సర్జరీ తర్వాత కొంచెం నాకు వీక్నెస్ వచ్చింది, ఇది రాకపోవచ్చేమో, లైఫ్లో ఇది ఎప్పటికీ ఇంప్రూవ్ కావచ్చు. కాదండి, అలా ఉండదు. బ్రెయిన్లో ఎలా ఉంటుందంటే ఒక ఫంక్షన్ ఒక ఏరియాలో తగ్గిపోయినప్పుడు మిగతా చుట్టుపక్కల ఉన్న ఏదైతే నార్మల్ టిష్యూ ఉంటుందో అది టేకప్ చేస్తుంది. కానీ అది ఇట్ ఈస్ అ స్లో ప్రాసెస్. 6 months పట్టచ్చు, 1 year పట్టచ్చు. ఒక పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ రీగైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్రెయిన్ కూడా చేంజింగ్ అంటే ఏదో న్యూరోప్లాస్టిసిటీ అంటారు, అది ఓవర్కమ్ అవ్వచ్చు అంటారు. ఎస్, మీరు అన్నది కరెక్ట్. న్యూరోప్లాస్టిసిటీ ఇట్ ఈస్ ద మెకానిజం, అంటే బ్రెయిన్కి ఉండే మెకానిజం, దానికంతటా అది కరెక్ట్ చేసుకునే మెకానిజం ఉంటుంది, దాన్ని న్యూరోప్లాస్టిసిటీ. అంటే సర్జరీలో కూడా ఈ మధ్య న్యూరో గైడెడ్, ఇమేజ్ గైడెడ్ అని ఇలాంటివి కూడా వింటున్నాం, అవి ఏంటంటారు? ఇమేజ్ గైడెడ్ సర్జరీ అండి. ఇమేజ్ గైడెడ్ సర్జరీ ఇప్పుడు రీసెంట్గా అడ్వాన్సెస్ ఏంటంటే సర్జరీ చేసే ముందు ప్రీ ఆపరేటివ్గా ఎంఆర్ఐ చేస్తాం. ఎంఆర్ఐలో అన్ని స్ట్రక్చర్స్ని డిటర్మైన్ చేస్తాం. అంటే స్పీచ్ ఎక్కడ ఉంది, కాలు కదిలిస్తే ఎక్కడ పనిచేస్తుంది, ఎక్కడ యాక్టివేట్ అవుతుంది, చేయి కదిలిస్తే ఎక్కడ యాక్టివేట్ అంటే వాళ్ళని అప్పుడు ఆ టైంలో ఆ మూమెంట్ చెప్పి మీరు చెక్ చేస్తుంటారా? ఎస్, ఎంఆర్ఐలో చేస్తామండి. ఎంఆర్ఐలో చేసిన తర్వాత అన్ని మార్కింగ్ చేసుకుంటాం సర్జరీకి ముందు. చేసుకున్న తర్వాత సర్జరీ టైంలో మళ్ళీ స్టిమ్యులేట్ చేస్తాం. కొన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ అవేక్లో చేస్తాం, మనిషి మెలుకున్నప్పుడు చేస్తాం. సో స్టిమ్యులేట్ చేస్తాం. ఒక్కొక్క ఏరియాలో స్టిమ్యులేట్ చేసినప్పుడు వాళ్ళకి నమ్నెస్ రావటము, లేకపోతే కొంచెం అదొక రకమైన ఫీలింగ్ రావటము ఉంటే మాట తడవటం. సో ఆ ఏరియాలోకి పోకూడదు అని ఒక మార్కింగ్ పెట్టుకుంటాం. అన్ని మార్కింగ్ చేసిన తర్వాతనే ట్యూమర్ని రిసెక్ట్ చేస్తాం. ఈ బ్రెయిన్ సర్జరీలో అవేక్ బ్రెయిన్ సర్జరీ అనేది కూడా లేటెస్ట్ కదండి. అంటే వాళ్ళని అసలు కంప్లీట్గా వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుస్తూనే చేస్తుంటారా? వాళ్ళకి అంటే ఎనస్థీషియా అనేది ఇవ్వరా? అంటే లోకల్ ఎనస్థీషియా ఇస్తారా? అసలు ఇది సర్జరీ ఎలా చేస్తారంటారు? యూజువల్గా అండి బ్రెయిన్ అనేది పెయిన్లెస్ స్ట్రక్చర్ అండి. బ్రెయిన్ యాక్చువల్లీ ఇట్స్ ఎ పెయిన్లెస్ స్ట్రక్చర్. పెయిన్ఫుల్ స్ట్రక్చర్స్ ఏమేమి ఉంటాయంటే స్కిన్ ఒకటి, బోన్ ఒకటి అండి. ఈ స్కిన్కి ఫస్ట్ లోకల్ ఎనస్థీషియా ఇస్తాము. తర్వాత బోన్కి కూడా కొన్ని బ్లాక్స్ ఉంటాయి. ఆ బోన్ బ్లాక్స్ ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు బోన్ డ్రిల్లింగ్ ఒక టైంలోనే కొంచెం పెయిన్ అనిపిస్తుంది, కానీ మిగతా టైంలో మాత్రం ఇంకా ఎక్కడ కూడా పెయిన్ ఉండదు. బ్రెయిన్ టచ్ చేసేటప్పుడు పెయిన్ ఉండదండి. బ్రెయిన్ ఈజ్ ఏ పెయిన్లెస్ స్ట్రక్చర్. సో మనిషి మాట్లాడుతూ ఉంటారు, మనిషి మెలుకొని ఉంటారు, మేము ఇక్కడ నుంచి అడుగుతూ ఉంటాం, మీకు ఎలా ఉంది, ఇప్పుడు మీకు ఇక్కడ స్టిమ్యులేట్ చేస్తున్నాం, మీకు ఏమైనా మాట ఏమైనా తేడా అనిపిస్తుందా, లేకపోతే నోట్లో ఏదైనా నమ్నెస్ లాగా అనిపిస్తుందా, లేకపోతే మీకు కంటి చూపు ఏమైనా తేడా వస్తుందా, లేకపోతే కాలు చేతులు ఏమైనా తిమ్మిరి వస్తుందా, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ మేము అదే రియల్ టైం సర్జరీ అంటామండి. అంటే ఇది స్టిమ్యులేట్ చేస్తూ అక్కడ ఉండే ట్యూమర్ని తీస్తూ ఉంటాం.
అంటే మోస్ట్ ఆఫ్ ది టైం అవేక్ సర్జరీస్ చేస్తుంటారా లేకపోతే అనస్థీషియాలోనే చేస్తుంటారా? అంటే యూజువల్గా అండి లాస్ట్ 40 డికెట్స్ అంటే 40 ఇయర్స్లో అవేక్ సర్జరీస్ ప్రీవియస్గా బాగా ఎక్కువ జరుగుతూ ఉండే. ఇప్పుడు ఏంటంటే ఇమేజింగ్ అడ్వాన్సెస్ చాలా ఎక్కువ వచ్చేసినది. ఫంక్షనల్ ఎంఆర్ఐస్ వచ్చింది. ఫంక్షనల్ ఎంఆర్ఐలు ఏంటంటే పేషెంట్కి లాంగ్వేజ్ ఏరియా, లేకపోతే విజన్ ఏరియా, లేకపోతే ఇంకా కాలు చేయి సంబంధించిన ఏరియాస్ ఇవన్నీ ముందే డిటర్మైన్ చేస్తాం కాబట్టి. ఇంకొకటి ఏంటంటే స్లీప్లో ఉన్నప్పుడే, అంటే మత్తులో ఉన్నప్పుడే ఫంక్షనల్ ఎంఆర్ఐస్ కూడా వచ్చాయి ఇప్పుడు రీసెంట్గా. ఇప్పుడు అపోలో హాస్పిటల్లో మేము ఫంక్షనల్ ఎంఆర్ఐ స్లీప్లో ఉన్నప్పుడే చేస్తాం. సో అందుకని సర్జరీ టైంలో కూడా స్లీప్లోనే, అంటే మత్తు ఇచ్చిన తర్వాత కూడా సర్జరీ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే అవేక్ సర్జరీస్ కొంచెం తగ్గించుకుంటూ వచ్చాము. ఇక బ్రెయిన్ ట్యూమర్ సైజు, ట్రీట్మెంట్, సర్జరీ తర్వాత ఇక వాళ్ళ ఫాలోఅప్ కేర్ ఎన్ని రోజులు ఉండాలి అనేది మీరు డిసైడ్ చేస్తూ ఉంటారు. యూజువల్గా ఫస్ట్ 2 వీక్స్ వాళ్ళకి కొంచెం చిన్న రీహాబిలిటేషన్, చిన్న ఫిజికల్ మినిమల్ యాక్టివిటీస్ చెప్తాం. ఒకసారి 14 డేస్ 2 వీక్స్ దాటిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి రమ్మని చెప్తాం. రమ్మని చెప్పిన తర్వాత ఒక 2 వీక్స్ మళ్ళీ, అంటే అప్పటి నుంచి 2 వీక్స్ అంటే 1 మంత్కి మళ్ళీ ఒకసారి స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి రెసిడ్యువల్ ట్యూమర్ కొంచెం ఏదన్నా మిగిలిపోయిందని రేడియేషన్కో కీమోథెరపీకో పంపిస్తాం. బ్రెయిన్ ట్యూమర్ తర్వాత ట్రీట్మెంట్ తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయడం, లైఫ్ స్పాన్ బాగానే ఉండడం గమనిస్తున్నారా మీ ఎక్స్పీరియన్స్లో? యూజువల్గా అండి ఇప్పుడు హై గ్రేడ్ ట్యూమర్స్ ఉన్నాయి కనుక గ్లయోబ్లాస్టోమా మల్టిఫార్మే. గ్లయోబ్లాస్టోమా మల్టిఫార్మే దాని యూజువల్ స్పాన్ ఆఫ్టర్ సర్జరీ లైఫ్ స్పాన్ ఈజ్ అరౌండ్ లైక్ 18 months ఉంటుందండి. 18 monthsకి మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ వచ్చింది అని అనుకుంటే మాత్రం ఇందాక చెప్పినట్టు లేజర్ థెరపీస్, కొన్ని మినిమల్ ఇన్వేజివ్, లోపలికి లేజర్ పంపించేసి వచ్చిన ట్యూమర్ని అంతా మళ్ళీ బర్న్ చేయడం, లేదంటే మళ్ళీ కీమోథెరపీ స్టార్ట్ చేసుకోండి, లేకపోతే రేడియోథెరపీ స్టార్ట్ చేసుకుని ఇలా ఉంటాయి. లో గ్రేడ్ ట్యూమర్స్ స్కాన్స్, సీరియల్ స్కాన్స్, అంటే ఎవ్రీ 3 monthsకి 6 monthsకి స్కాన్ చేస్తూ ఉంటాం. ఒకవేళ పెరిగిందని అంటే మాత్రం మళ్ళీ కీమోథెరపీ రేడియోథెరపీ చేస్తూ ఉంటాం. ఒకవేళ బాగా ఫాస్ట్గా పెరుగుతుందంటే మళ్ళీ సర్జరీ చేయించుకోవాలి. ఓకేనండి డాక్టర్ ధనంజయరావు గారు, థ్యాంక్స్ లాట్ అండి. డాక్టర్ గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియజేశారు. బ్రెయిన్ ట్యూమర్స్లో సాధారణంగా ప్రైమరీ, సెకండరీ, మళ్ళీ ప్రైమరీలో క్యాన్సరస్, నాన్ క్యాన్సరస్ అంటే బినైన్, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఉంటూ ఉంటాయని, ఏదేమైనా కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ చేంజ్ కనిపించడం, తీవ్రమైన తలనొప్పి కనపడడం, మరి వయసు పైబడిన వాళ్ళలో తలనొప్పితో పాటు వామిటింగ్స్ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదని, నవేడేస్ బ్రెయిన్ ట్యూమర్స్ ట్రీట్మెంట్స్ కూడా లేటెస్ట్ పద్ధతుల్లో చాలా వరకు వీలైనంత వరకు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించగలిగి లైఫ్ స్పాన్ పెంచగలిగేటట్టు చేయగలుగుతున్నారని, ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్ఐ కానీ లేజర్స్ కూడా ఉపయోగిస్తున్నారని, అపోలో హాస్పిటల్స్లో ఈ టెక్నిక్స్ అన్ని అందుబాటులో ఉన్నాయని డాక్టర్ ధనంజయరావు గారు తెలియజేశారు.